మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరిచి ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధానములో మేమందరము కూడి ఉన్నాము తండ్రి. ప్రతి శనివారము సామెతల గ్రంథములో ఎన్నో విషయాలు మేము నేర్చుకోవటానికి మీరు సహాయము చేస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మరికొన్ని మాటలు మీ వాక్యములో నుండి మేము నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో బలవంతులుగా మీ యందు విశ్వాసముతో దినదినము కూడా వర్ధిల్లుతూ ముందుకు కొనసాగునట్లు సహాయము చేయండి. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. నీ వాక్యం అందిస్తున్న నాకును పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగునట్లు కృపచూపమని ప్రార్థిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ సామెతల గ్రంథము 9వ అధ్యాయము జ్ఞానము అనే మాటతో ప్రారంభమయ్యింది. ఈ జ్ఞానముతో మన జీవితాలు ఎలా కట్టుకోవాలో, ఎలా బ్రతకాలో, ఎలా క్రీస్తునందు జీవించాలో దేవుడు ఎన్నో సంగతులు మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. మరి ఈ సమయమందు మరికొన్ని మాటలు దైవ గ్రంథములో నుండి మనము చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ఈ మాటల పరమార్థం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని గత వారములో మనము చెప్పుకున్నాం. అంటే జ్ఞానానికి మూలమేంటి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనమును అసహ్యించుకొనుటయే అని వాక్యంలో చూస్తున్నాం. చెడుతనము ఎప్పుడు అసహ్యించుకుంటాడు మనిషి అంటే వాక్యము తన హృదయంలో నిలిపినప్పుడు, వాక్యము తన హృదయములో ఉంచుకొనినప్పుడు. అది మనం ఎలా చెప్పగలుగుతామంటే బైబిల్ గ్రంథమే చెబుతుంది. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొన్నాను. అంటే ఒకదానికి ఒకటి ఎంత ప్రియులారా లింకుతో దేవుని వాక్యముందో మనం ఆలోచించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలమైతే, ప్రియులారా ఆ జ్ఞానము దేవుని వాక్యమైతే, ఆ వాక్యము మన హృదయములో ఉంచుకుంటే మనము చెడుతనాన్ని ఏం చేస్తాం? అసహ్యించుకుంటాము అనే విషయాలు దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఇక ఇక్కడ మనము చదువుకున్నటువంటి 11వ వచనంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని అన్నాడు.
నా వలన అంటే జ్ఞానము వలన. ఎందుకంటే మనకు 9వ అధ్యాయము నేర్పిస్తున్నదంతా కూడా జ్ఞానమే. జ్ఞానమే మనతో మాట్లాడుతుంది, జ్ఞానమే మనల్ని హెచ్చరిక చేస్తుంది, జ్ఞానమే నివాసము కట్టుకొని మనందరినీ రమ్మని పిలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము వలన మనకు ఏం కలుగుతుందంటే దీర్ఘాయువు కలుగుతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. దీర్ఘాయువు అంటే ఏంటి? దీర్ఘాయువు అనగానే లోక సంబంధంగా మనము ఆలోచించేటువంటి ఆలోచనలు ఏంటంటే అందరికంటే ఎక్కువ కాలం బ్రతకటం అని అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథమును బట్టి మనం ఆలోచిస్తే దీర్ఘకాలము లేక దీర్ఘాయుష్యు అని అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన కాలాన్ని ఎక్కడా పోగొట్టుకోకుండా ఆయన ఇచ్చిన కాలాన్ని బట్టి బ్రతకటాన్ని దీర్ఘాయువు అని అంటారు. ఎందుకంటే మనిషి జీవితంలో, మనిషి బ్రతుకులో మనము లోకస్తులు కూడా, అంటే దేవుని ఎరుగని వారు కూడా దేవుని ఎరిగిన వారి కంటే ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు లేరా? ఏవండి? దేవుని బిడ్డల కంటే లోకములో ప్రభువుని ఎరుగనిటువంటి వారు ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు లేరా? ఉన్నారండి. మరి ఇప్పుడు వాళ్ళకు కూడా దీర్ఘాయువు ఉన్నట్టేగా, అంతే కదా. బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ గమనించండి, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై అనే మాట చూస్తున్నాం. దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడక అతడు ప్రియులారా ఉంటే అతని గతి కంటే పడిపోయిన పిండము గతే మేలు అని అక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ 100 మంది పిల్లలను కనినటువంటి వాడు కూడా దీర్ఘకాలం బ్రతికాడా? దీర్ఘాయుష్మంతుడేనా? దీర్ఘాయుష్మంతుడే. చిరకాలము బ్రతికాడా? చిరకాలం బ్రతికాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? దీర్ఘాయుష్యు అంటే అర్థం దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించి దేవునికి మహిమకరముగా జీవించటం దీర్ఘాయుష్యు అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో బ్రతికిన కాలం ఎంత? దరిదాపు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. దాదాపు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఇప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడేనా? యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్మంతుడేనా? దీర్ఘాయుష్మంతుడనే బైబిల్ చెబుతుంది యెషయా గ్రంథంలో. ఏవండి? యేసుక్రీస్తును గూర్చి అతడు దీర్ఘాయుష్మంతుడు. బ్రతికింది ఎంతకాలం? బ్రతికింది 33.5 సంవత్సరాలు. కానీ అతడు దీర్ఘాయువు కలిగి బ్రతికాడు అని మనము యెషయా గ్రంథంలో ఒక చోట కాదు, చాలా చోట్ల ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. దీర్ఘాయుష్ అంటే దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగపెట్టి దేవునిలో నమ్మకముగా బ్రతికి దేవుడిచ్చిన ఆనందములో, దేవుడిచ్చిన శ్రమలో సహిస్తూ విశ్వాస జీవితాన్ని ఆఖరి వరకు కొనసాగించేవాడిని దీర్ఘాయుష్యు కలిగిన వాడు అని అంటారు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తించాలి. ఒకవేళ పాపము చేసేటువంటి వ్యక్తి చాలా కాలము బ్రతికి పాపములోనే ఉండి చనిపోయాడు అనుకోండి, అది దీర్ఘకాలము కాదు.
ఎందుకు కాదు అనంటే అతడు చనిపోయిన తర్వాత వెళ్ళేది ఎక్కడికి? నిత్య నరకానికి. అంటే అతడు భూమి మీద బ్రతకటం చాలా దినాలు బ్రతికాడు కానీ నరకములో యుగయుగాలు ఏమైపోతున్నాడు? అతడు కాలిపోతున్నాడు. అతనికి నిత్య జీవం అనేటువంటిది దొరకలేదు. నిత్యము జీవించే జీవితం అతనికి దొరకలేదు. కాబట్టి అది దీర్ఘాయుష్షు కాదు. ఆయుష్ అనగానే మన జీవితంలో ఎక్కువ కాలం బ్రతకటం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్య ప్రకారం అది కాదు అని వాక్యములో చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని అన్నాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమవుతుంది. అంటే దీర్ఘాయువునకు అసలు కారణం ఏంటి? 10వ అధ్యాయము 27వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుండి 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. ఏమండి? దీర్ఘాయుషునకు కారణం ఏంటి? దేవుని యందు ఏం కలిగి ఉండటం? భయభక్తులు కలిగి జీవించటం. అది కారణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దీర్ఘాయుషునకు కారణమని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యందు భయభక్తులతో బ్రతకకుండా దేవుని నమ్మిన మనము లోకములో పాపములో లేక లోకానుసారముగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ప్రియులారా భయభక్తులు లేకుండా మనము 100 సంవత్సరాలు బ్రతికితే అది దీర్ఘాయువు కాదు. అది దీర్ఘాయువు కాదు. దేవుని కొరకు బ్రతికి దేవుని సన్నిధిలో యథార్థముగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవిస్తూ ఈ లోకములో ప్రియులారా లోకానుసారమైనటువంటి ఆయుష్ కొద్ది కాలము మనం బ్రతికి ఉన్నా అది దీర్ఘాయువు క్రింద లెక్కొస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కారణం ఏంటి? దీర్ఘాయువునకు కారణం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దీర్ఘాయువునకు కారణమని వాక్యం చెబుతుంది. మరి దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికితే అది దీర్ఘాయువునకు కారణమా? అవుతుందా? అవదండి. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఈ లోకములో ఒక సామెత ఉందండి, అప్పుడప్పుడు మనము వాడుతూ ఉంటాం. అదేంటంటే కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల 6 నెలలు బ్రతికితే మంచిది అని అంటారు. ఎందుకు ఆ 6 నెలలు మంచిదన్నారు? కాకి కలకాలం బ్రతికినా హంస 6 నెలలు బ్రతికినా ఎందుకు ఈ 6 నెలలే మంచిది అని ఎందుకు అనుకున్నారు? కాకి లాంటి జీవితం, కాకి లాంటి మనసు, కాకి లాంటి బ్రతుకు కలకాలము ప్రియులారా ఆ బ్రతుకుతోనే ఉండటం కంటే ప్రియులారా విలువైన బ్రతుకు విలువైన జీవితము కలిగి క్రీస్తును ప్రియులారా కలిగి మనము విలువైన మరణిస్తే అది ఎంతకాలము తర్వాత మరణించాడనేది కాదు, ఎంతకాలం భూమి మీద బ్రతికి మరణించాడనేది కాదు, ఆ మరణము ఆయన దృష్టికి విలువైనది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటి చెప్పండి? విలువైనది అని అన్నాడు. ఎందుకు విలువైనది? వాళ్ళకి భూమి మీద ఎక్కువ ఆయుష్ లేదు కదా. ఒక్కసారి మనము ఆలోచించాలి. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథములో ప్రియులారా నిజంగా ఈ భూమి మీద పడి పిండముగా పడిపోయినా లేక ఈ లోకములోనికి వచ్చి వెంటనే చనిపోయిన వాళ్ళ జీవితం అట చాలా ధన్యం అన్నాడు. ఒక్కసారి ప్రసంగి గ్రంథములో చూడండి ఆ మాటలు. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. 2వ వచనం, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే, అదేంటండి ఇంకను బ్రతుకుతున్న వారి కంటే ఎవరు ధన్యులు అంటున్నాడు?
అంటే ఇంతకు ముందే మరణించినటువంటి వారు ధన్యులు అని అంటున్నాడు. ఇంకను పొట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు. అంటే ఇంకా పుట్టనోళ్ళు ఉంటారు చూసారా? ఏవండి, వాక్యం వింటున్న మనము గుర్తించాలి ప్రియులారా. ఇంకా పుట్టని వారు, తల్లి గర్భములోనే ఉండి తల్లి గర్భములో నుంచే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇంకా భూమి మీదకు వాళ్ళు రాలేదు ప్రియులారా. వాళ్ళు వీళ్ళిద్దరి కంటే ధన్యులట. ఎవరిద్దరికంటే? భూమి మీద బ్రతుకుచున్న వారికంటే, వారికంటే ముందే మరణించినటువంటి వారికంటే, అసలు తల్లి గర్భములో నుండి అసలు భూమిని చూడకుండా, సూర్యుని చూడకుండా, ఈ లోకాన్ని చూడకుండా చనిపోయిన వారే మేలు, ధన్యులు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచించాలి, వాళ్ళే ధన్యులు అంటే నిజంగా దీర్ఘాయుష్మంతులు అంటే వాళ్ళేనండి. వాళ్ళు చాలా గొప్పవారండి దేవుని దృష్టిలో. వాళ్ళు పరలోకాన్ని సంపాదించుకునేవారండి. వారికి పాపము తెలియదు, పాప లోకము తెలియదు, పాప సంబంధమైనటువంటి క్రియలు వారి కళ్ళతో చూడలేదు, పాప సంబంధమైన వారి శరీరముతో అనుభవించలేదు. తల్లి గర్భములో పడ్డారు, వారు దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉన్నారు. మళ్ళీ తల్లి గర్భములో నుండే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది గనుక వారు ఎంతో ధన్యులు. ఎంత గొప్ప ప్రియులార మాటలు ప్రసంగి చెబుతున్నాడో, జ్ఞానమైన మాటలు మనము ఆలోచించాలి. ఒకవేళ పుట్టి ఈ భూమి మీద ప్రియులారా దేవుని కోసం బ్రతికి ఇంతకు ముందే కాలము చేసిన వారు ధన్యులు అనే మాట కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ భూమి మీద పుట్టి నువ్వు ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికి దేవుని కోసం జీవించావనుకో, అది దీర్ఘాయువు. అంటే తల్లి గర్భములో నుండి ప్రియులారను వెళ్ళిపోయినా, తల్లి గర్భములో నుండి బయటికి వచ్చి కొద్ది కాలమే ఈ లోకములో బ్రతికి దేవుని కోసం బ్రతికి చనిపోయినా, లేదు 100 సంవత్సరాలు బ్రతికి దేవునిలో జీవించిన, దీనిని ఏమంటారు చెప్పండి? వీటన్నిటిని దీర్ఘాయుషు అని అంటారు. ప్రియులారా, ఎటు తల్లి గర్భములో నుండి వెళ్ళిపోయిన వారు ఎవరి పిల్లలైనా, లేకపోతే ఏ ప్రియులార కులమో మతానికి చెందిన వారి పిల్లలైనా, వారు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? తప్పకుండా నిత్య జీవానికి వెళ్ళిపోతారు. అందులో ఏ డౌట్ లేదు కదా బైబిల్ చెప్పిన ప్రకారం. ప్రియులార, కాని భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికి ఆయుష్ కలిగి, భూమి మీద చాలా కాలము బ్రతికి ఆయుష్ కలిగి, వారు దేవుని ఎరుగక, దేవుని భయము లేక, భక్తి లేక ఈ లోకములో తమ ఇష్టానుసారముగా జీవించి 100 ప్రియులార 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికితే ఏం ప్రయోజనం? అది దీర్ఘాయువు కాదు అని. అంటే దేవుని దృష్టిలో ఆయుష్ అనేది ఎలా లెక్క పెట్టబడుతుంది అని అంటే, మనము జీవించిన కాలములో ప్రియులారా ఎంత కాలము ప్రభువు కొరకు బ్రతికామో అది లెక్క పెట్టబడుతుంది. హనోకును గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. ఏంటి అని మనము ఆలోచన చేస్తే, హనోకు బ్రతికిన కాలమంతా 360 సంవత్సరాలండి. 65 సంవత్సరాల 60 సంవత్సరాలు. చదవండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయము. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే అండి, హనోకు జీవించిన సంవత్సరాలు ఒకసారి మళ్ళీ ఆ వచనం చదవండి, మళ్ళీ చదవండి. హనోకు దినములన్నీయు 21వ వచనం చదవండి. 21 నుంచి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత తీసుకొని పోబడ్డాడు. ఎప్పుడు? దేవునితో నడిచిన దినాలెన్ని కదా. అదే ఆది కాండంలో మరొక మాట మనము చూద్దామండి. ఎందుకంటే యాకోబు గారు
ఫరో ఎదుట నిలబడతాడండి. నీకెన్ని సంవత్సరాలు అని అడుగుతాడండి. అప్పుడు ప్రియులారా, యాకోబు 47వ అధ్యాయం, ఆది కాండము 47వ అధ్యాయము 8వ వచనము నుండి చదవండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరముల ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పిన. అంటే ఇక్కడ యాకోబు తన కాలాన్ని 2 భాగాలు చేస్తున్నాడండి. ఏంటి 2 కాలాలు అంటే, జీవించిన సంవత్సరములు, యాత్ర చేసిన సంవత్సరములు. ఏమండి, జీవించిన సంవత్సరములు, యాత్ర చేసిన సంవత్సరములు. ఇదేంటి, యాత్ర చేసిన సమయంలో జీవించలేదా? యాత్ర చేసిన సమయంలో జీవించలేదా? జీవించాడు కదా. ఫరో అడుగుతున్నాడు, అయ్యా నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అడుగుతుంటే, నీ వయసు ఎంత అని అడుగుతున్నాడు. నువ్వు జీవించిన సంవత్సరాలు, నీ వయసు ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు యాకోబు ఏం చెప్పాలి? ఏవండి, నా వయసు ఇంత అని చెప్పాలి. చెప్పకుండా తన యొక్క కాలాన్ని 2 భాగాలు చేశాడు. చూడండి, ఒకటి జీవించిన సంవత్సరములు, రెండవది యాత్ర చేసిన సంవత్సరములు. ప్రియులారా, కాబట్టి మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకములో మనం ఎంతకాలము బ్రతికాము అనేటువంటిది కాదు దేవుని లెక్క. ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అనేదే దేవుని లిస్టు. దేవుని లిస్టులో ఇవే చేరతాయి. అదే హనోకు జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నోవహు కూడా దేవునితో నడిచిన సందర్భాలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి అది దీర్ఘాయువునకు కారణముగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎలా కలుగుతుంది ఈ దీర్ఘాయువు? ఏ రీతిగా కలుగుతుంది ఈ దీర్ఘాయువు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి అన్నాడు. చూడండి, అవి ఏవి? ఏవి? అవి అని అన్నాడు. ఏంటవి? దేవుని ఉపదేశమును మరువక ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నావే, అవి నీకేం కలిగిస్తాయి అన్నాడు? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు ఏవి కలుగు చేస్తాయి? ఈ 3: దీర్ఘాయువు, జీవితముతో జీవించే జీవితం, శాంతి. ఎప్పుడు కలుగుతుంది? ఏవండి, ఎప్పుడు కలుగుతుందండి? ప్రియులారా, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనినప్పుడే. అంతకు ముందున్నది దీర్ఘాయువు కాదా? ఆయువు కాదా? ఒకసారి ఆలోచించండి, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుందో. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును ఏం చేయొద్దంటున్నాడు? మరువద్దు. ఉపదేశం మరవద్దు. చెప్పబడే మాటలు చాలా విలువైనవి, చాలా శక్తివంతమైనవి. అవి దేవునికి సంబంధించిన మాటలు, అవి ఆత్మకు సంబంధించిన మాటలు. కాబట్టి నా కుమారుడా, నీవు నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోనటం వేరు, హృదయపూర్వకముగా గైకొనటం వేరు. నీవు ఇలా గైకొంటే అవి నీకేం కలిగిస్తాయి? దీర్ఘాయువు, సుఖజీవనముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగచేయును అని అన్నాడు. ప్రియుల, అంటే దీర్ఘాయువు అనేటువంటిది మన జీవితములో ఎలా కలుగుతుంది అనంటే, ఆయన మాటలు వినుట వలన, ఆయన ఆజ్ఞలను అనుసరించుట వలన. అక్కడే మరొక మాట చూడండి, 16వ వచనం చదవండి. 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఏమండి అట? ధన ఘనతలు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాడు. 14వ వచనం చదివితే జ్ఞానము సంపాదించుట అంటే ఈ జ్ఞానము
ఈ జ్ఞానము యొక్క చేతిలోనట, కుడి చేతిలోనట ఏమున్నాయట? ఏముందట? దీర్ఘాయువు. అంటే వాక్యము మనకు ఏం కలిగిస్తుంది చెప్పండి? దీర్ఘాయువు కలిగిస్తుంది. ఇక్కడ మరొక మాట కూడా చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని కొరకు బ్రతికిన మనము, దేవుని కొరకు జీవించిన మనము, మనకొక నిరీక్షణ ఏంటంటే మనము పరలోకానికి వెళతాం, నిత్యము కూడా దేవునితో జీవిస్తాం. అది కూడా మనకే కాలం? అది దీర్ఘకాలమే, దీర్ఘాయువు. అది కూడా మన జీవితంలో. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవన్నీ కూడా ప్రియులారా ఎంత లోతైనటువంటి విషయాలు ఇక్కడ అతడు మాట్లాడుతున్నాడు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది. జ్ఞానము యొక్క కుడి చేతిలో ఏముంది చెప్పండి? దీర్ఘాయువు ఉంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇదేంటండి, జ్ఞానానికి కుడి చెయ్యి ఎడం చెయ్యి కూడా ఉన్నాయా? అంటే కుడి చెయ్యి అనేటువంటిది మంచి పనులకు, ఎడమ చెయ్యి అనేటువంటిది మురికి పనులకు చూపిస్తున్నట్లుగా ప్రసంగి గ్రంథంలో మనము చూస్తామండి. ఎందుకంటే జ్ఞానవంతుడు తన కుడి చేతిని ఆడించును అని ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథమేనా? ఒక్కసారి దేవుని వాక్యంలో మనము చూడగలిగితే 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. ప్రియులారా, ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నామండి, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడిస్తుంది అని అంటున్నాడు ఇక్కడ. అంటే కుడి చేతిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమండి, కుడి చేతిని గురించి, ఎడమ చేతిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వాస్తవానికి మనం చూస్తామంటామండి, కొంతమంది ఎడమ చేత్తో ప్రియులారా పనులు బాగా చేస్తారు, కొంతమంది ఎడమ చేత్తో రాస్తారు, కొంతమంది ఎడమ చేత్తో రాస్తారు, కొంతమంది ఎడమ చేత్తోనే పనులు చేస్తారు. ఏదైనా బరువైంది పట్టుకోవాలన్నా వాళ్ళు ఎడమ చేత్తోనే పట్టుకుంటారు. అలాగని వాళ్ళు జ్ఞానవంతులు కాదా? ఏమండి, వాళ్ళు జ్ఞానవంతులు కాదా? అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం అది కాదు. కుడి చేతిని దేవుడు దేనికోసం ఇచ్చాడు అంటే మనకిచ్చిన ప్రతి అవయవాన్ని కూడా ఒక పని కొరకు ఇచ్చాడండి. ఎడమ చేతితో చేసే పనులు వేరు, కుడి చేతితో చేసే పనులు వేరు. కుడి చేతితో మంచి పనులు చేస్తాం, ఎందుకంటే చేతుల గురించి కూడా బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు నేను దాని గురించి చెప్పటం లేదు, కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్న మాటను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. జ్ఞానము యొక్క కుడి చేతిలో ఏముందట? ఏముంది? దీర్ఘాయువు ఉంది అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే కుడి చేతి గురించి మాట్లాడుకుంటే బైబిల్ గ్రంథంలో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అని అన్నాడు. ప్రియులారా, ఆయన కుడి చేతిలో ఏముందో తెలుసా? కృప, కనికరములు ఉన్నవి అని అన్నాడు బైబిల్లో. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు వీటిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, వీటికి చాలా ప్రియులారా లోతైనటువంటి సంగతులు దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. కాబట్టి మనము కుడి చెయ్యి అనగానే వాస్తవంగా ఏదో మనము అనుకుంటున్నగా ప్రియులారా ఫిజికల్గా ఉన్నటువంటి చేతుల గురించి కాదు, అక్కడ దాని యొక్క విధానం చెబుతున్నాడు దేవుడు, దాని యొక్క అర్థాన్ని చెబుతున్నాడు దేవుడు. జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది కాబట్టి మీరు ఆ విధముగా బ్రతకండి అని చెప్పటానికే దీన్ని కొనసాగిస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి దీర్ఘాయువు అనగానే ప్రియులారా ఏదో ఈ లోకములో బ్రతకటం కాదు. ఈ లోకములో ఎంతకాలం బ్రతికినా అవి దేవుని దృష్టిలో అసలు లెక్కే లేవు. అసలు దేవుని దృష్టిలో లెక్కలేదు కదా. మన ఆయుష్ ఆయన దృష్టిలో లేనట్టే ఉన్నది. ఒకసారి కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో ప్రియులారా మనము చూడగలిగితే, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 5వ వచనం చదవండి. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. అదేంటండి, దావీదు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎంతకాలం బ్రతికాడు? ఏవండి, ఏ వయసు వరకు బ్రతికాడు? బహువృద్ధాప్యం వచ్చే వరకు. ఏవండి, బహువృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా అతడు
బ్రతికాడండి. కానీ అంతకాలము బ్రతికినటువంటి దావీదేమంటున్నాడంటే, అయ్యా నీ దృష్టిలో నా ఆయుష్ కాలము ఎంత అంటున్నాడు? ఉందన్నట్టు అంటలేదా? అంటలేదంట. ఏంటట? లేనట్టు. ఎందుకో చెప్పనండి, బైబిల్ గ్రంథంలో రండి, యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. 36వ అధ్యాయము యోబు గ్రంథం 26వ వచనం చదవండి. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య ఎటువంటిదట? మితిలేని ప్రియులర సంఖ్య కలిగినటువంటి దేవుడు, సంవత్సరముల సంఖ్య కలిగిన దేవుని దృష్టిలో మన ఆయుష్కాలం ఎంత అండి? అసలు లేదట ఆయన దృష్టిలో. ఆయన దృష్టిలో మన ఆయుష్కాలం యొక్క లెక్క లేదట. 90వ కీర్తనలో ఉంటుంది కదా, ఒక్కసారి చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక. అంటే ఇప్పుడు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట? నిన్నటి వలె ఉన్నాయంటే కింద నిన్నటి వలె ఉన్నాయని అంటాడు. ఆ నిన్నటిలో కూడా ఎంతకాలం అన్నాడు? ఒక జాము అన్నాడు. రోజుకు జాములు ఎన్ని? రోజు గంటలెన్ని? 24 గంటలు. అందులో ప్రియుల జాములెన్ని? ఏమండి జాములెన్ని? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు రాకడ గురించి చెబుతూ, ఆయన ప్రొద్దుగింకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఆయన వేకువ జామున వచ్చును. ప్రియులార జాముల గురించి మాట్లాడుతూ వచ్చాడండి. ప్రియులార ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక జాము, ఇప్పుడు మనం 24 గంటలు 4 భాగాలు చేద్దామండి. 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఎన్ని గంటలు వస్తాయి? 6 గంటలు. మనం ఊరకనే అట్లా ఆలోచన చేద్దాం. 6 గంటలండి. 6 గంటలు వేసుకుందామండి. అంటే ఇప్పుడు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు మామూలుగా ఆయన దృష్టిలో ఎంత? మన భూమి మీద మనము జీవించే కాలం 6 గంటలు. ఎన్ని సంవత్సరాలు? మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? 1000? సరే 100 వేసుకోండి. 100 సంవత్సరాలు బ్రతుకుతాం. ఇప్పుడు ఆయనకి 1000 సంవత్సరాలే అసలు ఆయనకు ఒక జాములాగా ఉంటే 1000 సంవత్సరాలు, మరి 100 సంవత్సరాలు ఎంత? లేనట్టే లేదా? ఆయుష్ లేనట్టే ఉంది కదా. ఆయనకి ఒక 1000 సంవత్సరాలు బ్రతికితే ఆ వ్యక్తి ఒక 6 గంటలు బ్రతికాడులే లోకానుసారంగా, అంటే లోక కాలంలో ఒక 6 గంటలు బ్రతికాడులే. 6 గంటలు బ్రతికాళ్ళని దేవుడు దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోవట్లేదు. గ్రహించండి, అసలు ఆయుష్ లేనట్టుగానే మనం ఈ భూమి మీద ఉన్నాము అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ప్రియులారా, మరి దీర్ఘాయుష్నిస్తానంటున్నాడు ఏంటి? మళ్ళీ మన మహాబ్రతికితే 100 సంవత్సరాలు బ్రతికేమంటే రికార్డే, గొప్ప విషయమే. 100 సంవత్సరాలు బ్రతికామంటే అబ్బో చాలా కాలం బ్రతికాడు, అబ్బో చాలా కాలము జీవించాడు అని అనుకుంటా. 100 సంవత్సరాలు దాటితే ఇక ఆ వ్యక్తిని గురించి పేపర్లు వేసేస్తారండి. ఈ వ్యక్తి 101 సంవత్సరం బ్రతికాడు, ఇదిగో పలానా వ్యక్తి 110, పలానా వ్యక్తి 130. ఏవండి, ఇలా ఈ మధ్య కాలంలో ఒక ఆమెను వేశారు, అస్థి పంజరం లాగా ఉంది ఒక ముసలామి. 230 సంవత్సరాలు అంటాం, ఇంకా చచ్చిపోలా, ఇప్పటికి ఉంది ఇంకా 230 సంవత్సరాలు. స్కెల్టిన్ లాగా ఉంది అంతే, కేవలం. ప్రియులారా, ఇప్పుడు అవి దేవుని దృష్టిలో లెక్క లేదండి. ఆయనకి కాలం ఎలా ఉందంటే 1000 సంవత్సరములు నిన్నటికి గతించిపోయిన నిన్నటి వలె ఉన్నవి, ఒక రాత్రి జాము ఎందలి ప్రియులారా పరిస్థితి కలిగి ఉన్నవి అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ఆయుష్ ఏ ఆయుష్? ఒకవేళ అలా లెక్కేసుకుంటే
ఆయన దృష్టిలో లేదు. ఆయన దృష్టిలో లేనట్టే అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ దీర్ఘాయుష్? ప్రియులారా, దేవుని కలిగినటువంటి వ్యక్తి ఈ లోకములో దేవుని కొరకు బ్రతుకుతూ దైవ చిత్తాన్ని గుర్తిస్తూ, ప్రియులారా, దేవుని ప్రణాళికలో బ్రతికితే ఎక్కడా దేవునితోనే ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా దేవునితోనే ఉంటాడు. అది ఏ కాలం? అది దీర్ఘాయుష్షు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అదే ప్రియులారా అడుగుతున్నారు ఇక్కడ. అదే భక్తుడైనటువంటి దావీదు అడిగింది కూడా అదే. 21వ కీర్తన వాక్యములో నుండి 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను ఏమడుగుతున్నాడు? వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి. సదాకాలము నిలిచే దీర్ఘాయువు అన్నాడు అక్కడ. ఏ ఆయువు? సదాకాలం ఎవరుంటారు చెప్పండి ఈ భూమి మీద? సదాకాలం ఎవరుంటారు? సదాకాలము. మళ్ళీ చదవండి వచ్చిన మళ్ళీ. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దావీదుకు సదాకాలము నిలిచే దీర్ఘాయువు దయచేశాడా? వరం అడిగాడు కదా, అడిగినప్పుడు ఇచ్చేశానన్నాడుగా, ఇచ్చానన్నాడు అక్కడ. వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించేశానన్నాడుగా. మరి ఇప్పుడు ఉన్నాడు దావీదు? ఉన్నాడు. లేడంటారేంటి? ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఉన్నాడు. నేటికి దావీదు ఉన్నాడు. దావీదు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు. దావీదును గురించి మనం ప్రతి ఆదివారం ప్రతి ప్రియుల ప్రసంగంలో దావీదు సందర్భం రాకుండా ఉంటుందా? ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నట్టే కదా. మీకు అర్థమవటానికి ఒక విషయం చెబుతాను. వాక్య భాగములో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రియులారా 4వ వచనం చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఈ మాట, ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడా? మృతి పొందాడా? మరి ఇప్పుడు ఆ విశ్వాసం మనతో మాట్లాడుతుందా? హేబేలు గురించి మరి మాట్లాడుతున్నాడంటే బ్రతికున్నాడనా చచ్చిపోయాడనా? దేవుని నమ్మిన వారికి మరణం ఎక్కడుందండి? చావు ఎక్కడుందండి? ఒక్కసారి ఆలోచించండి. మనిషి అనుకుంటున్నాడు శారీరకంగా ఈ లోకాన్ని విడిచిపెట్టటాన్ని మరణం అనుకున్నాడు, చావు అనుకున్నాడు. కానీ ఇక్కడ వాక్యములో విశ్వాసము ద్వారా అతడు మృతి పొందియు మనందరితో ఏం చేస్తున్నాడట? హేబేలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మాట్లాడుతున్నాడంటే ఉన్నాడా లేడా? ఉన్నాడు. దావీదు మాట్లాడుతున్నాడా? అబ్రహాం మాట్లాడుతున్నాడా? ఇసాకు మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు. మనకు దేవుని గురించి చెబుతున్నాడు, దేవుని సంగతుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మృతి పొందియు మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మృతి పొందియు మనతో మాట్లాడుతున్నారంటే ఉన్నారు వాళ్ళు. కానీ ఈ లోకములో లేరు, మరొక లోకములో ఉన్నారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? దీర్ఘాయుష్యు కలిగిన వారిగా ఉన్నారు. దీర్ఘాయుష్యు కలిగిన వారిగా ఉన్నారు. మరి మీరు అనొచ్చు, మరి కయ్యూను కూడా మనతో మాట్లాడుతున్నాడుగా.
మాట్లాడుతున్నాడా? కానీ కయ్యూను ఎక్కడున్నాడు? కయ్యూను మరణంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడు. నరకం అనేది ఏ మరణం? రెండవ మరణం. అంటే ఇప్పుడు అతడు మరణించాడా? మరణించాడు. అతనికి మరణం ఉంది. దీర్ఘకాలము దీర్ఘాయుషుతో దేవునితో ఉండే అవకాశం అతనికి లేదు. కాబట్టి ఇప్పుడు అతడు మనతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కానీ హేబేలు మాట్లాడుతున్నాడు. రేపు ఇవాళ మొన్న మాట్లాడాడు, నిన్న మాట్లాడాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు, రేపు మనం చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరణము లేని జీవితం, మరణమును జయించిన జీవితం, అది దానిని దీర్ఘాయువు అని అంటారు ప్రియులారా. అందుకే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులో నుండి అతడు తీర్పులో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అతడు తీర్పులోనికి రాక అనే మాట యోహాను సువార్త 5:24 చూస్తాం కదా మనం ప్రియులారా. కాబట్టి రక్షణ పొందినటువంటి వారికి మరణ శిక్ష లేదు, అంటే నరకం అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు సజీవులుగానే ఉంటారు. వారెప్పుడు ప్రియులారా దేవుని పిల్లలుగా ఉంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే పరలోకంలో దేవునితో కూడా ఉండే అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంటున్నాడు. ఆ ఆయుష్ కావాలని అడుగుతున్నాడు దేవుడు. సదాకాలము దీర్ఘాయువు కలిగిన వాడిగా అనుగ్రహించాడు దావీదును. కాబట్టి దావీదున్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. మనతో మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు అని మనము గుర్తించాలి. అందుకే ప్రియులారా, మనము దీర్ఘాయుష్మంతులు మగునట్లు దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఈ లోకములో బ్రతికినటువంటి బ్రతుకు కాదు, అసలు అది దేవుని దృష్టిలో అసలు లెక్కే లేనిది. అసలు మన ఆయుష్ ఆయన దృష్టిలో లేనట్టే ఉన్నది అని వాక్యంలో చూస్తున్నాం. ఏవండి, ఆలోచిస్తున్నారా? లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరల లేచాడు. బ్రతికాడా? కొంతకాలం ఈ లోకంలో జీవించాడా? జీవించాడు. అది కూడా ఆయన దృష్టిలో అది లెక్క లేనిదే. లాజరు మార్పు చెంది దేవుని కొరకు జీవించిన జీవితమే, అదే పరిపూర్ణమైనది, అదే దేవునిది, అదే దేవుని సంబంధమైనది, అదే దేవుని దగ్గరికి వెళ్ళే ఆయుష్ కలిగినది. అందుకే ఒక వరం అడిగాను నేను, అది దేవుడు నాకు అనుగ్రహించాడు. సదాకాలము నిలిచే దీర్ఘాయువు నాకు కలిగించాడని దావీదు మాట్లాడుతున్న మాట అదేనండి. కాబట్టి దేవుని జ్ఞానం ఎంత గొప్పదండి. దేవుని జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. దేవునితో ఉండే భాగ్యం, నిత్యము దేవునితో గడిపే భాగ్యం, నిత్య జీవము కలిగిన భాగ్యం, నిత్య ఆనందము కలిగినటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకే ఈ భూమి మీద ఉండగా ఆయన మాటలను, ఆయన ఉపదేశమును, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం ఏం చేయాలి చెప్పండి? గైకొనాలి. అప్పుడే మనకేం కలుగుతుంది? దీర్ఘాయువు, సుఖజీవముతో కూడిన సంవత్సరములు, శాంతిని మనకు కలిగిస్తాయి. ఆ శాంతే కదండి యేసు ప్రభు మనకిచ్చెళ్ళింది. ఆ శాంతే కదా యేసు ప్రభు వారు మనకిచ్చెళ్ళింది. నా శాంతినే మీకు, చూడండి ఒకసారి యోహాను సువార్త అనుకుంటాను, బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట ఉంటుంది వాక్యములో. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా అక్కడ ప్రియులారా మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే 17వ అధ్యాయము మనుషులు మీకు అనుగ్రహించినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అంటాడు. క్షమించండి, 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందామండి. 27వ వచనం.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించటలేదు. ఏమండి, లోకమిచ్చే శాంతి వేరు. ఏమండి, లోకమిచ్చేటువంటి శాంతి వేరు. కానీ ఇప్పుడు లోకమిచ్చే శాంతి కాదు ప్రభు ఇచ్చింది మనకి. నా శాంతిని అని అంటున్నాడు చూడండి. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అంటున్నాడు. అంటే లోకమిచ్చే శాంతి వేరు, దేవుడు మనకిచ్చే శాంతి వేరు. కాబట్టి నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకమిచ్చినట్టు కాదు, వాక్యం ఇచ్చినట్టు, దేవుడు చెప్పినట్టు, దేవుని విధానములో, దేవుని కృపలో, దేవుని ఉద్దేశములో నేను శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను. లోకమిచ్చినటువంటి శాంతి కాదది. లోకమిచ్చే శాంతి ఏదో కొద్ది కాలం ఉంటుంది, కానీ నేనిచ్చే శాంతి కొద్ది కాలము కాదు, అది శాశ్వత కాలం ఉండే శాంతి. అందుకేనండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కేవలం దేవుని మాటలను గైకొనుట వలనే వస్తుంది ఈ దీర్ఘాయువు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 39వ వచనము నుండి మనము చదువుకుందాం. 39వ వచనము నుండి, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడని యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు ఏం చేయాలి? దేనికి ఆయన ఆజ్ఞలను గైకొనాలి? ఎందుకు ఆయన కట్టడలను గైకొనాలి? దీర్ఘాయుష్మంతులగునట్లు అన్నాడు చూడండి. దీర్ఘాయుష్మంతులగునట్లు అంటే మనము దీర్ఘాయుష్మంతులము కావాలి అనంటే మనము ప్రియులారా దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. అది ఇశ్రాయేలీయులకు ప్రభు చెప్పినటువంటి ప్రియులారా మాటలండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు సంఘానికి ఆయన పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వేరండి. ప్రియులారా ఎంతో ఉన్నతమైన మాటలండి అవి. ఆ మాటలను మనం అనుసరిస్తే, ఆ మాటల ప్రకారం మనం బ్రతికితే దీర్ఘాయుష్షు దేవునితో గడిచే ఆ నిత్య జీవితము కలిగినటువంటి సంవత్సరాలు దేవుడు మనకిస్తాడు. అదే దేవుని జ్ఞానంలో ఉంది, అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఉంది, అదే దేవుని మాటలను మరవకుండా వినటంలో ఉంది, అదే దేవుని ఆజ్ఞలను అనుసరించుటలో ఉంది. దేవుని ఆజ్ఞలలో ఒకటి ప్రాముఖ్యంగా దేవుడు మళ్ళీ క్రొత్త నిబంధనలో ప్రియుల రాయించాడు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను. మాత్రమే అంటే ఇంకా ఎవరికి అవకాశం అని అన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు. ప్రియులారా అంటే మళ్ళీ పాత నిబంధనలో వ్రాయబడిన కొన్నిటిని ఆయన క్రొత్త నిబంధనలో మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడువు అవుతావు అని అన్నాడా? చూడండి, నిర్గమాకాండంలో చెప్పబడిన మాట 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు ఎవరిని సన్మానించాలన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద
దీర్ఘాయుష్మంతుడవగుదువు. చూసారా? ఏమండి, వాక్యంలో మనము చూస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క చట్టములోనే మళ్ళీ ప్రాముఖ్యమైన వాటిని తీసుకొని మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎందుకన్నాడు తెలుసా అండి? యేసుక్రీస్తు రాకడలోనండి, యేసుక్రీస్తు రాకడలో చాలా మందట తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారట. యేసుక్రీస్తు రాకడ దినాల్లోనండి, తిమోతికి రాసిన పత్రికలో చూడండి, 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి ఒక్కసారి. అక్కడ వాక్యములో ఏమని వ్రాయబడిందో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు అన్నాడు. అపాయకరమైన కాలాలు వస్తాయి అంత్య దినాల్లో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అంటే ప్రభు యొక్క రాకడలో చాలా మందట తల్లిదండ్రులకు ఏమైపోతారట? అవిధేయులైపోతారు. తల్లిదండ్రులకు అవిధేయులైపోతారు పిల్లలు. తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులను లెక్క చేయరు, తల్లిదండ్రులు చంపే పరిస్థితులు నేటి కాలంలో మనం చూస్తానే ఉన్నాం. తల్లిదండ్రులను చూడని పరిస్థితులు, తల్లిదండ్రులను వృద్ధాశ్రయంలో పెట్టే పరిస్థితులు, తల్లిదండ్రులు బజార్లో వదిలేసే పరిస్థితులు, తల్లిదండ్రులను ప్రియులార వారి దగ్గర ఉన్నది మొత్తం తీసేసుకొని వారిని అనాథులుగా చేసే పరిస్థితులు, అసలు వారి మాట లెక్క చేయకుండా వినకుండా వాళ్ళు ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టే పరిస్థితులు నేటి దినాల్లో మనం చూడటం లేదా అండి? ఎన్నో చూస్తున్నామండి, ఎన్నో చూస్తున్నాం. ఇటువంటి సమయములో దేవుడు అంటున్నాడు, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. ఇది ధర్మం, ఇది ధర్మశాస్త్రము చెప్పిన మాటలు. ఇవి ధర్మం, ఇది మీ ధర్మం. మీ తల్లిదండ్రులు ప్రేమించాలి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి, మీ తల్లిదండ్రులను చూడాలి, మీ తల్లిదండ్రులకు విధేయులు కావాలి, మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, మీ తల్లిదండ్రుల బాటలో మీరు నడవాలి. దేవుని వాక్యానుసారమైన జీవితంలో మీ జీవితాలు ఉండాలి. అంటే దేవుని నమ్మినటువంటి ప్రియులారా తల్లిదండ్రులను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నమ్మి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారి జీవితాలను మనము ప్రేమించాలి. ఎంతవరకు? వారి ఈ లోకాన్ని విడిచేంతవరకు వారిని ప్రేమించాలి. మనకున్నా లేకపోయినా, మనము తిన్నా తినకపోయినా వారు మనల్ని పెంచినటువంటి విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ చనిపోయేంత వరకు కూడా తల్లిదండ్రులను ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదండి. వారిని సన్మానించాల్సిన బాధ్యత మనదండి, వారిని ప్రేమించాల్సిన బాధ్యత మనదండి, వారిని చూడవలసిన బాధ్యత మనదండి. వారు చనిపోయేంత వరకు కూడా ప్రియులారా, ఇదిగో దేవుని పిల్లలుగా మనం పిలువబడాలి అని అంటే వారికి మనము విధేయులుగా ఉండాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు చెప్పాడు. మళ్ళీ క్రొత్త నిబంధనలు సంఘానికి కూడా చెబుతున్నాడు. ఏమంటే ఆ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? ఎఫెసీ సంఘానికి కదా రాస్తుంది. ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఉత్తరంలో చెబుతున్నాడు, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూసారా ప్రియులారా, ఈ భూమి మీద మనము తల్లిదండ్రులమే. మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా? ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల విషయంలో దేవుడు తీసుకున్న బాధ్యత నిజంగా ఎంత ఉన్నతమైనదో ప్రియులారా మనకు నేర్పించిన విధానం చాలా గొప్పదండి. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పొందుతూ గాయాలైపోయి శరీరమంతా చీల్చబడి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తము కారిపోతూ ఆ మధ్యాహ్నపు వేళ ఎండలో ఎండిపోయి ప్రియులారా గాయమైపోయిన ఆ శరీరముతో వేదన చెందుతూ తట్టుకోలేని బాధతో ఆ శిలువ మీద ఉండి తన తల్లి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు,
యోహాను చూసి, యోహాను నా తల్లి వచ్చింది, ఇక నా తల్లిని చూసుకునేటువంటి ఆ విధానము నా జీవితంలో లేక లేదు, నేను నా యొక్క పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇదిగో నా తల్లిని చూడవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆనాటి నుండి మరియను యోహాను తన ఎంట చేర్చుకున్నాడు. ఎంతమంది పిల్లలున్నారు ఇటువంటి పరిస్థితులు కలిగిన వారు? తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను అవమానపరుస్తూ, తల్లిదండ్రులు రోడ్డుకీడుస్తూ, జీవితాలను పాడు చేసుకుంటూ, ప్రియులారా ఎన్నో విధాలుగా తల్లిదండ్రులకు అవమానము కలిగించే పిల్లలు ఈ రోజున మనకు కనబడుతున్నారు. కానీ యేసు క్రీస్తు వారు శిలువ మరణములో కూడా ఆయన కొద్దిసేపట్లో మరణిస్తాడు అనగానే ఎంతో మంది ప్రజలు ఉండగా తన మనసు తన తల్లి మీద పడింది, తన కన్నులు తన తల్లి మీద పడ్డాయి. ఆమె ఏడుస్తుంది, నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఆ శిలువలో వేలాడుతున్నాడు, గాయాలైపోయాయి, ఈ చేతులతో ఎత్తుకున్నాను, ఈ చేతులతో ముద్దాడాను, ఇదిగో నా శరీరం అంతా కూడా నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అని ఇదిగో ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆనాడు ప్రియులారా ఇదిగో నీ యొక్క హృదయములో మరియా ఖడ్గము దూసుకొని పోతుందని ఇదిగో ఆ రోజున దైవజనుడు సిమియోను చెప్పాడు. అవన్నీ జ్ఞాపకము చేసుకుంటూ హృదయములో తలపోసుకొనుచు ఏడుస్తూ ఉన్నటువంటి ఆ తల్లి మీద పడ్డాయి సిలువలో ఉన్నటువంటి ప్రభు కన్నులో. సిలువ మీద ఉన్న ప్రభు కన్నులు ఆ తల్లి మీద పడ్డాయండి. ఆ చనిపోయే సమయంలో కూడా, ఆ మరణించే సమయంలో కూడా, ఆ వేదన అనుభవిస్తూ, ఆ బాధ అనుభవిస్తూ, ఎండలో కాలిపోతూ కూడా తల్లిని చూసి ఆ తల్లిని ఇదిగో బాధ్యత కలిగినటువంటి ఒక శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అంటే ఆ మరణంలో కూడా తల్లిని మరిచిపోని ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనది. అది మనకు ప్రియులర మాదిరి కావాలి. ఈ రోజున ఎంతో మంది తల్లిదండ్రులను ఎదిరించేవారు, తల్లిదండ్రులను దూషించేవారు, ప్రియులార తల్లిదండ్రులను అనేక విధాలుగా మాట్లాడేవారు, తల్లిదండ్రులను అనరాని మాటలు అనేవారు, బూతులతో తిట్టేవారు. అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితులు నేడు చూస్తున్నామండి. ప్రియులారా దేవుని జ్ఞానం మనకు అది నేర్పటం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అలా చేశారంటే వాళ్ళు దేవుని యందు అసలు భయభక్తులు కలిగిన వారే కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ఆ జ్ఞానము వారు ప్రియులార తల్లిదండ్రులను ప్రేమించే విధానములో నడిపిస్తుంది వారిని. అది వారికి దీర్ఘాయుష్షు కలిగిస్తుంది. అందుకే ప్రియులార దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో మనం ఆలోచించాలి. సొలొమోను జీవితం కూడా అలాగేనండి. తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత తీసుకున్నాడు. ప్రియులార తల్లిదండ్రుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, తల్లిదండ్రుల ఎడల ఎంతగా ప్రియులార అతడు తన మనసు పెట్టి జీవించాడో మనందరికీ బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది. అటువంటి ప్రియులారా వ్యక్తి ఇదిగో మాట్లాడుతున్న మాటలు, ఇదిగో జ్ఞానము కలిగి ఉండండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అవి మీకు ఏం కలిగిస్తాయి? దీర్ఘాయువు కలిగిస్తాయి. మళ్ళీ చదవండి ఆ వచనం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు మనము చదువుకుందాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరము, నీవు అపహసించిన ఎడల దాని నీవే భరింపవలెను. ఇదిగో నువ్వు నిజంగా జ్ఞానము కలిగిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దాన్ని అవలంబించే వ్యక్తివైతే, నీవు దేవుని ప్రేమలో నడిచేవాడవైతే అది నీకు లాభాన్ని కలిగిస్తుందయ్యా. దాన్ని అపహాసం చేస్తే దాన్ని నువ్వు భరించాల్సి వస్తుందయ్యా. ఎంత మంచి ఉపదేశాలండి ఇవి, ఎంత మంచి ఉపదేశాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు దీర్ఘాయుష్మంతులు కావాలి అనంటే ఇదిగో మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యములో నడవాలి. మనకు ప్రియులారా ఈ భూమి మీద తల్లిదండ్రులు ఉన్నారు, మనకు ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రియులారా వీరందరినీ కూడా మనము ప్రేమించాలి, సన్మానించాలి, వారిని ప్రియులారా వారికి విధేయులై బ్రతకాలి. ఇవన్నీ వాక్యము నేర్పుతుంది కానీ లోకము నేర్పించదు. ఈ మాటలు ఇవి దీర్ఘాయువునకు కారణమవుతాయి.
దేవునితో ఉండే భాగ్యములోనికి మనల్ని తీసుకెళ్తాయి. సంతోషముతో సదాకాలము నిలిచే ప్రభుతో ప్రియులారా మనం ఉండేటట్టుగా చేస్తాయి. ప్రియులారా ఒక్క మాట చదువుదండి బైబిల్ గ్రంథంలో. మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ఒక అద్భుతమైనటువంటి మాట 48వ కీర్తనలో మనం ఒక మాట చదువుకుందాం. 14వ వచనమండి. 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు ఏ దేవుడు? మనం నమ్మిన దేవుడు సదాకాలము ప్రియులార ఉన్న దేవుడు. సదాకాలం ఉండే దేవుని దగ్గర సదాకాలము ఉండి దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతకాలంటే ఆ దేవుడు చెప్పిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఒక్కసారి పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. అయ్యా, ఎక్కడ నీ జ్ఞానాన్ని నేను కోల్పోయాను? యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఎక్కడ నేను దూరము చేసుకున్నానయ్యా? నాకు దీర్ఘాయువు కలిగించి, నాకు సుఖాన్ని కలిగించి, నాకు నిత్య జీవాన్ని కలిగించి నీ మాటలకు నేను దూరమైపోయానా? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానములో బ్రతుకుతూ దైవ సంబంధమైన జ్ఞానాన్ని నేను విడిచిపెట్టానా? పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం. అందరూ కూడా ప్రియులారా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినమన దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవి. లోకములో ఒక వ్యక్తి ఎంతో కాలము బ్రతకవచ్చు, కానీ దేవుడు లేని ఆ బ్రతుకు లెక్కలోనికి రాదు. అది ఆయుష్ లేనట్టే ఉంది ప్రియులారా. కాబట్టి మన దేవుడు మన దినాలు లెక్కించేటట్లుగా ఉండాలి. అందుకే దావీదు అంటాడయ్యా, నా దినములు లెక్కించుట నాకు నేర్పించయ్యా. నా జీవితానికి ప్రభువా నాయన నా దినముల పరిమాణం ఎంతో తెలియచేయి నాయన. నా అంతము ఎట్లుండినదో నాకు తెలియచేయి నాయన. దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయుష్ నిమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు. సర్వకాలము సదాకాలము నిలిచే దీర్ఘాయుష్ దేవుడు అతనికి అనుగ్రహించాడు. అది కేవలము దేవుని ద్వారా మాత్రమే దొరికేది. అది దేవుని జ్ఞానము ద్వారా మాత్రమే దొరికేది. అది దేవుని మాటల ద్వారా దొరికేది. అది దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకొనట వలన దొరికేది. ఇది నాన్న ఆయన ఉపదేశం మరవకుండా, ఆయన మాటలు విడిచిపెట్టకుండా మళ్ళీ మనము దేవునికి అర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఎక్కడ నేను ఈ దీర్ఘాయువును పోగొట్టుకుంటున్నానయ్యా? ఎక్కడ ఈ జ్ఞానానికి నేను దూరమైపోతున్నానయ్యా? ఎక్కడ నీ మాటకు అవిధేయుడునుగా ఉన్నానయ్యా? నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి. నన్ను దర్శించు నాయనా. నీ మాటలను నా హృదయపూర్వకముగా నేను అంగీకరించేటట్లుగా, దీర్ఘాయుష్షు కలిగి బ్రతికేటట్లుగా నన్ను చేయి నాయన. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి తండ్రి. ఈ లోకంలో బ్రతికే బ్రతుకు నాయనా మా జీవితానికి ప్రభువా నాయన సదాకాలము జీవించేటువంటి జీవితానికి మార్గదర్శకమై ఉండాలి. కానీ ఇదే బ్రతుకు అని, ఇదే లోకం అనుకొని మరొక లోకాన్ని మేము మరిచిపోయి బ్రతికితే, సదాకాలము నిలిచే జీవితాన్ని పోగొట్టుకుంటే, సదాకాలము నీతో ఉండే బ్రతుకుని మేము పోగొట్టుకుంటే అయ్యా, అది నిత్య మరణమైపోతుందయ్యా. కాబట్టి నాయన, విశ్వాసులైన భక్తులందరూ నేటికి మాతో మాట్లాడుతూనే ఉన్నారయ్యా. మా బ్రతుకులు ఇతరులకు ప్రభువా బోధ చేసేటట్లుగా ఉండాలి. మేము మరణించిన తర్వాత కూడా మా విశ్వాసం అనేకులను బ్రతికించేదిగా ఉండాలి. మా బ్రతుకు అనేకులను ఎత్తుకు నడిపించేదిగా ఉండాలి. మా ప్రార్థన వ్యర్థమైపోకూడదు నాయన. మా జీవితాలు వ్యర్థమైపోకూడదు. మా మరణంతో ప్రభువా మా జీవితాలు ముగించబడకూడదు. కానీ మరణించిన తర్వాత కూడా మేము చేసిన ప్రార్థనలు మా బిడ్డలు అర్థం చేసుకోవాలి. వారి ఎడల కార్యాలు జరగాలి. సదాకాలము నిలిచే ఆ జీవితంలోనికి వారు కూడా రావాలి నాయన. అటువంటి ఆత్మీయ జీవితం నాకు పెట్టండి ప్రభు అని అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి. అందరూ నోరు తెరచి ప్రభుని అడుగుదాం. ప్రార్థించటానికి వచ్చాం, ప్రార్థన చేద్దామండి.